నోరు చేసిన అఘాయిత్యానికి వీపు దెబ్బలు తింటదట. గందుకే చెరువుకు గట్టు మాటకు గుట్టుండాలి అంటారు. అట్లా కాదని నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని చెలరేగిపోతే అటెంక కర్మ ఫలితం రుచి చూడాల్సి వస్తుంది అనిపించబట్టింది ఈ ఆంధ్రాల పంక పార్టీ లీడర్ను చూసినాక. ఇప్పుడు మీకు 10 మార్కుల ప్రశ్న. ఈ ఫోటోలు ఉన్నది ఎవరో గుర్తుపట్టురి. డొక్కెండుకపోయి తోలంతా గమిలిపోయి నిస్సత్తుగా కనబడుతున్న ఈ మనిషిని గుర్తుపట్టిరా. క్లూ ఏందంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇక టక్కిన చెప్తుండొచ్చు, ఆవు వల్లభనేని వంశీమోహన్ అన్ననే. 2 నెలల కమానం జైలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కదా. బెయిల్ కోసం ఎంత దండ్లాడినా వచ్చినట్టే వచ్చి ఆశ పెట్టిపోవట్టే. అన్ననేమో బయటకు రాకుండా అవుతున్నది పాపం. ఒకప్పుడు వంశన్న ఎట్లుంటుండే ఏం కథ, హీరో లెక్కనే ఉన్నామని జగనన్న కూడా అనుకోవచ్చే. టీడీపీలు ఉన్నప్పుడు వైసీపీలను ఆర్పార్ అరుచుకున్నాడు. అటు వైసీపీలోకి వచ్చినాక టీడీపీ వాళ్ళని నోటికి వచ్చిన బూతులు పోసిండు. కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయి లోపల ఉన్నాడు ఇప్పుడు. అట్లనే ఆ కేసుల బెయిల్ వస్తే నకిలీ పట్టాల కేసుల మళ్ళా లోపటికే పోయిండు. జైల్లోనేమో ఏసీ రూములు ఉండవాయే. చేతి కింద అడిగింది తెచ్చిచ్చే పనులు ఉంటారు. నచ్చిన తిండి ఉంటుందా, తిరగనీకే ఏసీ కార్లు ఉంటాయా? నాన్ ఏసీ పోలీస్ బండ్లల్లా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తున్నది. జైల్లో పెట్టే నీళ్ళ కూరలు దొడ్డు బియ్యం బువ్వ తినక అన్నకు పడతలేనట్టున్నది. అందుకే బాగా బక్క సిక్కిపోయినట్టున్నాడు పాపం. బయట ఉన్నప్పుడు ఎంత నిగనిగలాడుతుండే, ఎంత కుదమట్టంగా ఉంటుండే. ఇప్పుడు చూడు నెత్తెంటికలు తెల్లబడ్డాయి, మూతాన్ని తీడుసుకపోయింది, కళ్ళల్లో జీవం లేదు, మనిషి అంతా జొలుగుతున్నాడు. 3 వద్దుల సంధి ఎట్లుండే వంశన్న ఎట్లయిపోయింది అని సోషల్ మీడియాలో ఈ ఫోటో మస్తు తిరుగుతున్నది. నోటి మాటలతోటే ఇంత దూరం తెచ్చుకున్నాడని సైకిల్ పార్టీ వాళ్ళు అంటే, పంక పార్టీ పవర్లోకి వచ్చినాక అన్న రిటర్న్ గిఫ్ట్ ఇంతకు డబుల్ ఉంటుందని ఫ్యాన్ పార్టీ వాళ్ళు వార్లు చేసుకుంటున్నారు. ఇటు సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్న వంశన్న రాజకీయ జీవితం ఫ్లాప్ సినిమా కలెక్షన్ల లెక్క మారిపోతుందని పాపం కళలో కూడా అనుకొని ఉండకపోవచ్చు.